వేలాది పుట్టెలనా ఏడాది తోడెలనా వేలాది పుట్టెలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి మరణ పాత్రుడనైయున్న నాకై మరణించి విడుదలలో మరణ పాత్రుడనైయున్న నాకై మరణించి విడుదలలో కరుణ చూపి నీ ప్రేమ నడిపించుము యేసయ్యా కరుణ చూపి నీ ప్రేమ నడిపించుము యేసయ్యా ఏడాది తోడెలనా వేలాది పుట్టెలనా ఏడాది తోడెలనా వేలాది పుట్టెలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును విరిగిన బలియాగముగను అర్పించిన హృదయము విరిగిన బలియాగముగను అర్పించిన హృదయము రక్షణ పాత్రను చేకూరి నిరతం నిన్ను వెంబడించెదను రక్షణ పాత్రను చేకూరి నిరతం నిన్ను వెంబడించెదను ఏడాది తోడెలనా వేలాది పుట్టెలనా ఏడాది తోడెలనా వేలాది పుట్టెలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా. పంతొమ్మిదో పాట నా దగ్గర పోయేసారు నిన్ను విడిచి జీవించలేననే పాట పాడుకుంటూ దేవుని పక్షులు నా దగ్గర ఉండు ఓ యేసయ్యా నిన్ను విడిచి జీవించలేను నా దగ్గర ఉండు ఓ యేసయ్యా నువ్వు లేక జీవించలేను హల్లెలూయా 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 నా దగ్గర ఉండు ఓ యేసయ్యా నిన్ను విడిచి జీవించలేను నా దగ్గర ఉండు ఓ
నువ్వు లేక జీవించలేను. చీకటి సమయములో వెలుగుగా ఉండు, మరణ సమయములో జీవముగా ఉండు. చీకటి సమయములో వెలుగుగా ఉండు, నా దగ్గర ఉండు. నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు. ఓ యేసయ్యా, నువ్వు లేక జీవించలేను. కన్నిటి సమయములో తల్లిగా ఉండు, కోరువ సమయములో తండ్రిగా ఉండు. కన్నిటి సమయములో తల్లిగా ఉండు, కోరువ సమయములో తండ్రిగా ఉండు. నా దగ్గర ఉండు. నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు. ఓ యేసయ్యా, నువ్వు లేక జీవించలేను. వాక్యము సమయములో గురువుగా ఉండు, ప్రార్థన సమయములో దేవునిగా ఉండు. వాక్యము సమయములో గురువుగా ఉండు, ప్రార్థన సమయములో దేవునిగా ఉండు. నా దగ్గర ఉండు. ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు. ఓ యేసయ్యా, నువ్వు లేక జీవించలేను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు తన అనంత ప్రభులో ఇచ్చిన సమయాన్ని బట్టి మరోసారి దేవునికి వందనాలు తెలియజేద్దాం. ప్రియమైన వాటారా, మనం రూతు గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. రెండవ అధ్యాయం లోనికి మనం వస్తూ ఉన్నాం. యాక్చువల్లీ మొదటి అధ్యాయాన్ని దాదాపు 5 భాగాలుగా మనం విభాగించాం కదా. సో రెండవ అధ్యాయాన్ని కూడా 5 సెక్షన్గా మనం విభజించబోతూ ఉన్నాం. సో దానికంటే ముందుగా ఈ రెండవ అధ్యాయాన్ని ఎంతమంది చదివచ్చారు? బికాస్ వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ దిస్ సెకండ్ చాప్టర్. హౌ మెనీ ఆఫ్ us read this? Okay, I don't know how many of you have read. పోనీ మొదటి అధ్యాయం చదివినారు కనీసం? మొదటి అధ్యాయం అయిపోయింది. ఓకే, సరే, ప్రార్థన చేస్తున్నాం. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మొక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం. ఎంత ప్రేమగల దేవుడ యేసు ప్రభువా, ఎంత తండ్రి ప్రభువైన నమ్మకమైన దేవుడ యేసు ప్రభువా, మా జీవితాల్లో మీరు సారణ దేవుడిగా ఉండి నడిపిస్తున్నటువంటి మహా గొప్ప దేవుడ యేసు ప్రభువా. గడిచిన వారులన్నీ కూడా తండ్రి, ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని ఇల్లు ఏ రీతిగా ఉంటుందో ప్రభువా మాకు తండ్రి రుచి చూపించావు యేసు ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా.
దేవుని ఇల్లు ప్రభునైనా లార్డ్ జీసస్ ఎంత తండ్రి ప్రభునైనా లాస్ లో సైతం తండ్రి ప్రభునైనా ఏ రీతిగా తండ్రి ప్రభునైనా మేము అబండెన్స్ లోకి వస్తామో యేసు ప్రభునైనా కైండ్ ఆఫ్ హోప్ తో తండ్రి మీ సన్నిధానికి వచ్చినప్పుడు తండ్రి ఏ విధంగా మమ్మల్ని రిస్టోర్ చేస్తారో యేసు ప్రభు మీరు తెలియజేసిన విధానం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును తండ్రి దేవా, ఈ సాయంకాల సమయంలో ప్రభావ మేము 2వ అధ్యాయాన్ని కూడా ధ్యానం చేయబోతూ ఉండగా మీకు అధికమైన కృపను ప్రసాదించండి నాయన, మీకు అధికమైన కృపను ప్రసాదించండి ప్రభావ, దీవించి ఆశీర్వదించండి ప్రభావ. తండ్రి మీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే మా హృదయంలో నిజంగా తెప్పరిల్లుతూ ఉన్నాయి యేసు ప్రభావ, మా కళ్ళు నిజంగా యేసు ప్రభావ ఆనాడు మోయబడిన కళ్ళు తెరవబడుతూ ఉండగా, 3వ నెక్కలు తెరవబడుతూ ఉండగా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను యేసు ప్రభావ. ఆ స్పిరిచువల్ అయిన తండ్రి మీరు ఓపెన్ చేస్తున్నది దాని అంతటిని బట్టి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. న్యూ ఇన్సైట్స్, కొత్త ప్రభావ సంగతులు మీరు మాకు తెలియజేస్తూ ఉన్న విధానం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. కృపను గ్రహించండి. ఈ సాయంకాల సమయంలో ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని, ఈ మాటలు వినిచిన ప్రతి బిడ్డలందరినీ కూడా మీరు రక్త ప్రోక్షణ కిందకు తీసుకుని వస్తూ ఉన్నాం. మేమున్నటువంటి ప్రాణములను తండ్రి మీరు రక్త ప్రోక్షణ కిందకు తెస్తూ ఉండగా తండ్రి మమ్మలను తండ్రి ప్రాణములను మీరు రక్తం చేత పరిశుద్ధపరిచి తండ్రి ప్రతి విధమైన చీకటి శక్తులు తండ్రి పారదోళన యేసు ప్రభ మా దరికి కూడా చేరకుండా తండ్రి ప్రభ వాటి చూపులు కానీ నీడ కూడా మా మీద పడకుండా తండ్రి ప్రభ మీరు నడిపించవలసిందిగా ప్రతిమలాడుకుంటున్నాం. తండ్రి నా దేవా, నా ప్రభానైనా లార్డ్ జీసస్ తండ్రి నన్ను సంపూర్ణంగా మీ శిలువ చాటున మరియు పరీక్ష నా నాలుగున్న పెదవుల్లో నోటి స్వరాన్ని తలంపులను వచ్చి ప్రభానైనా తండ్రి హృదయం నుంచి నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా అది కేవలం తండ్రి మీ యొక్క ప్రేరేపణ చేత ఆత్మ చేత పుట్టము వేయబడినదై దేవానైనా తండ్రి ప్రభానైనా మా ప్రాణాత్మ దేహములను వెలిగించు రీతిగా మా జీవితములకు మా సంఘములకు యేసు ప్రభ ఫెలోషిప్ ఆశీర్వాదకరంగా మీ వాక్యాన్ని విరిచి పంచి అనుగ్రహించవలసిందిగా ప్రతిమలాడుతూ యేసు పేరుతో ప్రార్థించి పొందుకుని నామ తండ్రి ఆమేన్. మొట్టమొదటిగా గమనించినట్టయితే ఈ మొదటి అధ్యాయాన్ని కొంచెం ఒక 5 నిమిషాలు రీక్యాప్ చేసి తర్వాత 2nd చాప్టర్ ఇంట్రొడక్షన్ మాత్రం ఈరోజు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నా. సో వచనం నెక్స్ట్ మంత్ వారం నుంచి మనం ధ్యానం చేసుకుందాం. కానీ సో ఈ మొదటి చాప్టర్ మనము 5 సెక్షన్స్ గా మనం విభాగించినట్టుగా మనం చూస్తాం. అంటే దేవుని ఇంటిలో మొదటి అధ్యాయం ఏంటి? దేవుని ఇల్లు అని మనం చూస్తున్నాం. సో దేవుని ఇంటిలో లాస్ ఏ రీతిగా ఉంటుందో, లాయల్టీ ఉంటే దేవుడు ఏ విధంగా రిస్టోర్ చేస్తాడో కూడా మనం చూసుకున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో దేవుడు అంటే టైమ్ ఆఫ్ డార్క్నెస్, ఒక డార్క్నెస్ అంటే నయోమి ఎక్కడుందంటే ఒక డార్క్నెస్ లో ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. సో తర్వాత గమనించినట్లయితే నయోమి ఆమెతో కూడా రావటం ఒక గమనించినట్లయితే ప్రేమ మనం చూస్తున్నాం ఆ స్పిరిచువల్ డార్క్నెస్. ఆ డార్క్నెస్ అంటే రూతు గ్రంథం ప్రారంభించకపోతే డార్క్నెస్ మనం చూడగలుగుతున్నాం కదా. న్యాయమంత్రుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం, 25వ అధ్యాయం ఐ థింక్ 21వ అధ్యాయం 25వ వచనం చూసినట్టయితే ప్రతి వాడులో తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే ఒక విధమైనటువంటి స్పిరిచువల్ డార్క్నెస్. ఆ స్పిరిచువల్ డార్క్నెస్ ఏం చేస్తుందంటే ఫిజికల్ గా మనము ఆ భోజనం లేకుండా తయారు చేస్తున్నట్టుగాను ఆత్మీయంగా దేవుడు మాట్లాడకపోవడం అనేది కూడా మనం చూస్తున్నాం. దేవుడు వారిని దర్శించడం లేదు, అదే రీతిగా వాళ్ళకు కరువు వచ్చినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఫిజికల్లీ గమనించినట్లయితే సో ల్యాక్ ఆఫ్ ఫుడ్, అండ్ స్పిరిచువల్లీ గమనించినట్లయితే సో ల్యాక్ ఆఫ్ గాడ్స్ ప్రెసెన్స్, ల్యాక్ ఆఫ్ గాడ్ ఫెయిత్ ఇన్ గాడ్. చెప్పాలంటే ల్యాక్ ఆఫ్ గాడ్స్ ప్రెసెన్స్ అనే మనం చూసుకోవచ్చు. సో ఆ రీతిగా ప్రారంభమైంది ఈ యొక్క రూతు గ్రంథం, ఆ రీతిగా ప్రారంభమవుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో ఈ రూతు గ్రంథాన్ని మనము క్విక్ గా మనం గమనించినట్లయితే 1 నుంచి 5 వచనాలు ఏం చూస్తున్నాం? ఫ్యామిలీ సో డెసిషన్, అంటే ఈ కరువులో ఏ రీతిగా రియాక్ట్ అవుతూ ఉంది ఆ యొక్క ఫ్యామిలీ. సో ఆ కరువును బట్టి ఏమవుతుందంటే దేవుని మీద ఆధారపడినటువంటి కుటుంబంగాను, దేవుని నుంచి దూరం అవుతున్న కుటుంబాలు, లేకపోతే దేవుని కుటుంబం నుంచి దూరంగా వెళ్ళిపోతున్నటువంటి ఒక ఫ్యామిలీని మనం అక్కడ చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. దట్స్ వాట్ గమనించినట్లయితే దేవుని నుంచి దూరం అయితే ఎంత లాస్ కూడా, అంటే తిరుగా మనము రికవర్ చేసుకోవాలన్నంత లాస్ కుటుంబం వెళ్ళిపోయినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం.
కదా. సో తండ్రి ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి కుమారుడు ఎంత పోగొట్టుకున్నాడో అంతగా ఈ కుటుంబం కూడా సమస్తాన్ని పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 6-7 వర్షాలు మనం గమనించినట్లయితే, సో దేవుడు ఏం చేస్తున్నాడు? ఏ కాల్ టు రిటర్న్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుడు ఏం చేస్తున్నాడంటే, వదిలేసే దేవుడు కాదు కానీ వెళ్ళిపోయిన వారిని తిరుగా రీకాల్ చేసేటటువంటి దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు కానీ మనల్ని దగ్గరకు పిలుచుకున్నటువంటి దేవుడు అని మనం చూస్తూ ఉన్నాం. కాల్ రిటర్న్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దేవుడు వారిని దర్శిస్తూ ఉండగా నయోమి అట్రాక్ట్ కావటం, నయోమికి ఒక పిలుపు అలాగా రావటం, ఆమె తిరుగా బయలుదేరుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రేమ వాళ్ళ. సో గాడ్స్ ప్రొవిజన్ ఏం చేస్తుందంటే, గాడ్స్ గ్రేస్ ఒక విధంగా చెప్పాలంటే గాడ్స్ ప్రొవిజన్ ఏం చేస్తుందంటే draws people back to him. సో దేవుని కృప ఏం చేస్తుంటే దేవుని మనల్ని తిరుగా వదిలేసేది కాదు కానీ తిరుగా ఆయన దగ్గరికి నడిపిస్తుంది అన్నది మనకు అక్కడ కనబడుతున్నట్టుగా చూస్తాం. 3వ గమనించినట్లయితే 1వ అధ్యాయంలో 8-14 వరకు మనం చూస్తున్నాం. అక్కడ లాయల్టీ అమిడ్స్ ద లాస్. ఇంత లాస్ లో కూడా ఒక లాయల్టీ, లేకపోతే ఒక విధమైనటువంటి లాయల్టీ అంటే ఏమంటారు? ఒక విధంగా చెప్పాలంటే విశ్వాసం. ఆయన సో ఆ లాస్ లో కూడా ఆమె ఏం చేసిందంటే తన అత్తకు లాయల్ గా ఉంటున్నటువంటి ఆమెను మనం చూస్తూ ఉన్నాం. సో అండ్ షీ ఈస్ టేకింగ్ ఎ డెసిషన్ ఆఫ్ ఫెయిత్. ఒక మంచి డెసిషన్ తీసుకుంటూ ఉన్నట్టుగా చూస్తాం. ఆ డెసిషన్ ఎలాంటి డెసిషన్ అంటే, తన ఇంటి వారిని వదిలిపెట్టింది, తన స్వంత వారిని వదిలిపెట్టింది, తన ఇంటిని వదిలిపెట్టింది, తన యొక్క బంధువులను వదిలిపెట్టింది. ఏం చేస్తుంది? అండ్ షీ హాస్ కమ్ టు ద లార్డ్. అంటే అబ్రహాము ఏ రీతిగా విగ్రహాలను వదిలేశాడో, అబ్రహాము ఏ రీతిగా తన ఇంటి వారిని వదిలేశాడో, అబ్రహాము ఏ రీతిగా తన బంధువులందరినీ వదిలేసి బయలుదేరినట్లుగా రూత్ ఏం చేసిందంటే నయోమితో పాటు బయలుదేరినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుడు. ఇది ఎ కైండ్ ఆఫ్ స్టెప్ ఆఫ్ ఫెయిత్ అని మనం చూసుకోవచ్చు. అంటే రూతుకున్నటువంటి విశ్వాసాన్ని మనం అక్కడ చూడగలుగుతున్నాం. సో అంటే దేవుని కృపలో ఆమె దేవుని ఇంటిలోకి అడుగు పెట్టడం అనేది మనం చూడగలుగుతున్నాం ప్రియమైన దేవుళ్ళ. 4వదిగా మనం చూసినట్లయితే 15-18 వరకు మనం చూసుకున్నాం. 15-18 వరకు గమనించినట్లయితే అక్కడ మనం చూస్తాం రూట్స్ డిక్లరేషన్. ఆమె దేవుని ఇంటికి అడుగు వేయటానికి ముందుకొచ్చింది, దేవుని ఇంటి వైపు దిశగా అడుగు వేయటానికి ముందుకొచ్చింది. ఇప్పుడు గమనించినట్లయితే రూట్స్ డిక్లరేషన్, లేకపోతే రూట్స్ కమిట్మెంట్, లేకపోతే ఒక కావాలంటే తన అత్తతో చేసుకుంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం కదా. సో డిక్లరేషన్ ఆఫ్ ఫెయిత్ అని చెప్పవచ్చు. ఆమె విశ్వాసానికి అదొక ఏంటంటే ఒక కొలబద్దగా మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసానికి కొలబద్దగా, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, ఒక్క మరణం తప్ప నిన్ను నన్ను ఏది కూడా విడదీయకుండునుగాక అన్నటువంటి ఒక డెసిషన్, అంటే ఒక డిక్లరేషన్ ఆమె చేస్తున్నట్టుగా చూస్తాం. కవరెంట్ ఆఫ్ ఫెయిత్. అంటే ఆ ఫెయిత్ లో మనం చూస్తున్నాం విశ్వాసము ఉంటే ఖచ్చితంగా ప్రేమ ఉండాలి కదా. ఆమె కేవలం విశ్వాసాన్ని కనపరచలేదు, తన మాట పట్ల ప్రేమను, నిన్ను నన్ను ఏది కూడా విడదీయకుండునుగాక అన్నటువంటి ప్రేమను కనపరుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమది. అదే 1:16 కీవర్డ్స్ మనం చూస్తున్నాం 1వ అధ్యాయానికి గమనించినట్లయితే. సో దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు తన ప్రజలను తన ఇంటికి పిలుచుకునేటువంటి దేవుడిగా గొప్పగా మనం చూస్తున్నాం. సో యేసు ప్రభు కూడా తన వారిని పిలుస్తూ తన యొక్క డిసైపుల్స్ పిలుస్తే ఏమంటాడంటే, ఐ థింక్ లూకాసు వార్త 9:23 ఒక చక్కటి మాట మాట్లాడతాడు. ఫర్సేక్ ఆల్ అండ్ ఫాలో మీ కదా. ఎవడైనా నన్ను వెంబడింపగలనే తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని. సో యేసు ప్రభు ఎలాంటి కమిట్మెంట్ కోరుతున్నాడో రూతు అదే కమిట్మెంట్ తో నయోమిని ఫాలో అయినట్టుగా మనం చూస్తున్నాం. తన ఇంటి వారిని వదిలిపెట్టింది, తన బంధువులను వదిలిపెట్టింది. ప్రతి దినము కూడా, ప్రతి అడుగు కూడా ఎలాంటిదంటే ఒక సిలువ అంతే. ప్రతి అడుగు కూడా ఒక అంటే ఫెయిత్ తో కూడుకున్నటువంటి ఒక అడుగులాగా కనపడుతున్నట్టుగా మనం చూస్తాం. ఇంకా 5వ సెక్షన్ మనం చూసాం. 5వ సెక్షన్ మనం గమనించినట్లయితే 16వ వర్షం అనుకుంటా కదా, 19-21 వరకు చూసాను. 19-21 ఏంటంటే, సో ఫ్రమ్ బిట్టర్నెస్ టు హోప్,
కదా. నయోమి చెప్తున్న మాట, సర్వశక్తుడు నాకు దుఃఖం కలిగజేశాను, నయోమిని కూడా ఒక మారా అని పిలువండి అని చెప్తున్నాడు. చూస్తాం ఆ బిట్టర్నెస్ లో కూడా ఒక హోప్. ఎలాంటి హోప్ అంటే వాళ్ళ ఎవల కోత ఆరంభములో బెత్లెహేమునకు చేరుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చారంటే, సో బిట్టర్నెస్ టు బ్లెస్సింగ్, అంటే అలాంటి భయంకరమైన సిచ్యువేషన్ నుంచి వాళ్ళు ఒక దేవుని గృహానికి, ఒక ఆశీర్వాద గృహానికి, దేవుని ఇంటికి, లేకపోతే రొట్టెల ఇల్లు అని పిలువబడినటువంటి ఇంటికి వాళ్ళు చేరుకున్నట్టుగా చూస్తామండి. చివరి మాట కూడా మనం చూసుకున్నాం. 22వ వచనంలో మాట చూసుకున్నాం ఏంటంటే, రిస్టోరేషన్ బిగిన్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. రిస్టోరేషన్ ఆల్వేస్ బిగిన్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. రిస్టోరేషన్ దేవునికి దూరంగా ఉండే రిస్టోరేషన్ మనకు జరగదు, కానీ రిస్టోరేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే పునః ప్రారంభం, లేకపోతే దేవుడు మనకు రీఇన్స్టేట్ ఎక్కడ చేస్తారంటే, మనకు తిరుగా దేవుని ఇంటికి వచ్చినప్పుడు, తిరుగా దేవుని ఇంటిలోనే మనకు రిస్టోరేషన్. దేవుని ఇంటి నుంచి దూరం అయిపోయినప్పుడు ఎన్ని బాధలు పొందుతామో, దేవుని ఇంటికి దగ్గరగా వచ్చినప్పుడు అంత హోప్ మనకు కలుగుతుంది, అంత ఆదరణ మనకు కలుగుతుంది. దేవుని ఇంటికి రాగానే దేవుడు మనల్ని రిస్టోర్ చేస్తాడు. రిస్టోరేషన్ కమ్స్ యాక్చువల్లీ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ అని మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే గమనించినట్లయితే వాళ్ళు అది ఊరికి కోయిన్సిడెన్స్ లాగా మనకు కనపడుతుంది, కానీ యవల కాల ఆరంభం చేద్దామని రాబడింది. యవల కోత ఆరంభంలో వారు బెత్లెహేమునకు చేరిరి అని అది ఒక కోయిన్సిడెన్స్ లాగా కనపడుతుంది, కానీ ఇట్ ఈస్ నాట్ ఎ కోయిన్సిడెన్స్. ఇట్ ఈస్ ద టైమ్ ఆఫ్ ద లార్డ్. ఇట్ ఈస్ ద టైమ్ ఆఫ్ ద లార్డ్. గాడ్ కాల్డ్ దెమ్ బ్యాక్ అట్ దట్ టైం. గమనించినట్లయితే సో దేవుని యొక్క ప్రొవిజన్ ఆ రీతిగా ఉంటుంది. కోయిన్సిడెన్స్ లాగా కనపడుతుంది, కానీ మనం సెకండ్ చాప్టర్ లో కూడా చూస్తాం. అంత కూడా కోయిన్సిడెన్స్ లాగా కనపడుతుంది, కానీ దేవుని నడిపింపు మనం చక్కగా చూడగలుగుతాం. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో హార్వెస్ట్ సీజన్ లో వాళ్ళు బయలుదేరినట్టుగా మనం చూస్తున్నాం. గమనించినట్లయితే సో ద హౌస్ ఆఫ్ గాడ్ అనేది దూరమైనప్పుడు లాస్ ఉంటుంది. గమనించినట్లయితే తిరిగా మనము ప్రభు సన్నిధానానికి చేరుకోవడానికి దేవుడు కృప చూపించినప్పుడు దేవుడు మనకేం చేస్తారంటే గాడ్స్ ప్లాన్ బికమ్స్, లేకపోతే ఎన్లార్జ్మెంట్ అని మనం చూస్తున్నాం. దేవుని ప్లాన్ దేవుని దగ్గరికి రావడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుని కావాలని ఎన్లార్జ్ చేయడం ప్రారంభిస్తాడు. దేవుని వాక్యం. అంటే దేవుని యొక్క ప్లాన్ విల్ బికమ్ వెరీ ఎన్లార్జ్. అంటే ఇప్పుడు నయోమి ఏం చేస్తుందంటే రూత్తో పాటు తిరిగి వస్తూ ఉన్నట్టుగా కూడా మనం చూస్తాం. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో స్టెప్పింగ్ ఇన్ టు ద అంటే గాడ్స్ హౌస్, దేవుని యొక్క ఇంటిలోకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. సో రెండవదిగా సెకండ్ చాప్టర్ మనం గమనించినట్లయితే, ఇంట్రొడక్షన్ టు సెకండ్ చాప్టర్. ఈ సెకండ్ చాప్టర్ లో కూడా మనం గమనించినట్లయితే 23 వచనాలు ఉన్నాయి. సో మొదటి అధ్యాయంలో 22 వచనాలు ఉన్నాయి. సెకండ్ చాప్టర్ లో మనం గమనించినట్లయితే 23 వచనాలు ఉన్నాయి. సో ఏమనుకున్నాం? సో మొదటి అధ్యాయం ద హౌస్ ఆఫ్ గాడ్ అయితే, దిస్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని పొలము అనుకున్నాం. ఇది దేవుని పొలం. సో దేవుని పొలం ఏ రీతిగా ఉంటుందో అంటే ఈ అధ్యాయాన్ని కూడా మనం 5 సెక్షన్స్ గా ఒకవేళ భాగించినట్లయితే క్లియర్ గా అని చెప్పాలని ఆశపడుతున్నా. 5 సెక్షన్స్ గా మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఒక్కొక్క సెక్షన్ ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్ మనం ధ్యానం చేసుకుందాం. కానీ మొదటి గమనించినట్లయితే చూడండి, గమనించినట్లయితే ఇట్స్ అ డివైన్ ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే డివైన్ ఎన్కౌంటర్ విత్ ద లార్డ్. సో ద ఫార్మ్ ఆఫ్ ద లార్డ్ అనేది ఇట్స్ అ డివైన్ ఎన్కౌంటర్ విత్ ద లార్డ్. దేవుని చేత మనము ఏ విధంగా అంటే దేవుని ఎదుర్కొంటాం. దేవుని యొక్క ప్రొవిజన్, దేవుని యొక్క గుడ్నెస్, దేవుని యొక్క మంచితనాన్ని మనం చవి చూస్తాం, అంతగా చవి చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో అండ్ ఈ సెకండ్ చాప్టర్ లో మనం గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. రూట్స్ జర్నీ ఏ రీతిగా ఉందంటే, రూట్స్ జర్నీ మన ఇట్ మిరర్స్ అవర్ జర్నీ.
అమ్మా నువ్వు ఎప్పుడు వచ్చి కూర్చున్నా, నువ్వు కూర్చున్నా, నువ్వు ఎప్పుడు ముందు కూర్చున్నా, నువ్వు ఎప్పుడు ముందు కూర్చున్నావా? నీకు వినపడదు కదా, ముందు కూర్చున్నారా? నువ్వు మాట్లాడుతున్నా నాకు డిస్టర్బెన్స్ కూడా ఉండదు. రైట్, గమనించినట్లయితే ఈ రూత్ యొక్క జర్నీ, రూత్ యొక్క నడక ఈ 2వ చాప్టర్ లో గమనించినట్లయితే ఇది ఎగ్జాక్ట్లీ రిసిబుల్స్ ఏది కనబడుతుందంటే ఈ లోకంలో మన జీవన యాత్ర ఏ రీతిగా ఉంటుందో, మన విశ్వాస యాత్ర ఏ రీతిగా ఉంటుందో ఎగ్జాక్ట్లీ ఇట్ రిసిబుల్స్ లైక్ దట్. సో దట్స్ అంటే చాలా బ్యూటిఫుల్ గా దేవుడు మాట్లాడబోతున్నాడు ప్రేమ దేవుడు. సో మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే చూడండి, మనం చూస్తాం చూడండి, రూత్ జర్నీ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎంప్టీనెస్. 2nd చాప్టర్ లో comes to a fullness, not only fullness, comes to an abundance. అంటే started with emptiness and filled with the abundance అనేది మనం చూస్తాం. సో దేవుని దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డ కూడా ఎంప్టీ హ్యాండెడ్ తో ఎవరైతే వస్తారో ప్రేమైన దేవుడి పిల్లలు, దేవుడు ఎంతగా ఫుల్ చేస్తారంటే దేవుడు కేవలం తృప్తిపరచడం మాత్రం కాదు, కానీ మనకు కావాల్సిన దానికంటే మరింత ఎక్కువగా ఇచ్చి ఏం చేస్తారంటే అబండెన్స్ తో నింపుతాడు అని దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చూడండి, మొదటి సెక్షన్ ఎవరైనా నోట్ చేసుకుంటే మనం ధ్యానం చేయబోతున్నాం. సో రూతు గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుకున్నాం ఒకసారి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. నయం పెనిమిటి బంధువుడు ఒకడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలిమెలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయజు. మోయాబీయురాలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవరి కటాక్షం పొందగలను వాని వెనుక పరిగె నేర్కొందునని నయోమితో చెప్పగా. గమనించినట్లయితే కీవర్డ్స్ పాయింట్ మనం చెప్పవచ్చు. 1 నుంచి 3 వచ్చి గమనించినట్లయితే అదేంటంటే షీ ఈస్ ఎంటరింగ్ ద ఫీల్డ్. రూత్ ఏం చేస్తుంటే ఒక ఫీల్డ్ లోకి ఎంటర్ అవుతూ ఉన్నట్టుగా చూస్తాం. అదేంటంటే గాడ్స్ లైక్ ఒక డివైన్ గైడెన్స్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ గ్రేస్. దేవుడు ఏ రీతిగా ఉన్నాడంటే దేవుడు తన కృప చేత తన పొలంలోనికి రప్పించుకుంటూ ఉన్నాడు, తన పొలంలోనికి పిలుస్తూ ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ఎవరు చెప్పలేదంటే రూతుకు వెళ్ళి పొలంలోనికి వెళ్ళి చేయమని కామెంట్ ఉంది. ఆమె ఇనిషియేషన్ ఏంటంటే రెండవదిగా గమనించిన దానికంటే ముందుగా మనం మాట చెప్పాలని ఆశపడుతున్నా ప్రేమైన దేవుని బిడ్డలారా. గమనించినట్లయితే 2వ అధ్యాయం చూస్తున్నాం. ఎ స్టెప్ ఆఫ్ ఫెయిత్. నేను పొలంలోనికి వెళ్తాను, ఏం చేస్తాను, పరిగె ఏలుకుంటాను అంటుంది. ఏ పొలమో ఆమెకు తెలియదు, ఏ పొలంలోనికి వెళ్ళాలో తెలియదు ప్రేమైన దేవుడు. అది ఎవరకాల పోతాను కాబట్టి ఏం చేస్తుందంటే ఏదో ఒక పొలంలోనికి వెళ్ళి నేను పరిగె వేలుకుంటాను అని ఆమె వెళ్తున్నట్టుగా చూస్తాం ప్రేమైన దేవుడు. సో ఇదేంటంటే ఒక రకమైనటువంటి మాకు జీవనానికి కావాల్సినటువంటి ప్రొవిజన్ దేవుడు ఏర్పాటు చేస్తాడు. నేను బయటకు వెళ్ళి నేను కొంచెం తీసుకుని వచ్చినట్లయితే దేవుడు మా యొక్క కడుపు నింపుతాడు అన్నటువంటి విశ్వాసంతో ఆమె బయలుదేరుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8 మనం చూసినట్లయితే అబ్రహాము ఎక్కడికి వెళ్ళవలనో తెలియకనే బయలుదేరాడు బైబిల్లో రాయబడింది కదా. తన ఇంటి వారిని విడిచాడు, తన బంధువులను విడిచిపెట్టాడు. దేవుడు పిలవగానే ఎక్కడికి వెళ్ళవలనో తెలియకనే బయలుదేరాడు. రూతు బయటకు వెళ్తూ ఉంది, ఏ పొలంలోనికి వెళ్ళాలో తెలియదు, ఎవరు ఎలా ఉంటారో తెలియదు, బట్ షీఈస్ గోయింగ్ అవుట్ విత్ ఫెయిత్. నేను పొలంలోకి వెళ్ళి పరిగా ఎదుర్కొని వస్తాను ఫెయిత్ తో ఆమె వెళ్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుడి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఇది ఒక కోయిన్సిడెన్స్ లాగా కనపడుతుంది, కానీ ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? నేరుగా దేవుడు నడిపించాడా అన్నట్టుగా. అక్కడ అనేక పొలాలు ఉండొచ్చు. ఏ పొలంలోనికి వెళ్ళింది? బోయస్ పొలంలోనికి వెళ్ళింది. దయచేసి గమనించాలి, దేవుని నడిపింపు ఏ రీతిగా ఉంటుందంటే ప్రియమైన వారులారా, దేవుని మీద ఆధారపడినప్పుడు నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అని ఎప్పుడైతే దేశం తీసుకుందో దేవుని నడిపింపు ఏ రీతిగా ఉందో తెలుసా? గమనించినట్లయితే సో ఆమె నేరుగా బోయస్ యొక్క పొలంలోనికి వెళ్తూ ఉంది అని 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఇది కోయిన్సిడెన్స్ కాదు, కానీ ఇట్స్ గాడ్స్ ప్రావిడెన్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ గాడ్స్ ప్రావిడెన్స్ ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చాలా సార్లు దేవుని అంటే ఏ రీతిగా ఉంటుందంటే కోయిన్సిడెన్స్ లాగా కనబడతాయి, కానీ అది కోయిన్సిడెన్స్ కాదు.
రెబెక్క ఏం చేస్తుందండి? ఎలియాజరు చెప్పండి, రెబెక్క ఏం చేస్తుంది? నీళ్లు చేరుకుంటూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఎలియాజరు కూడా ఆ సమయం చక్కగా ప్రార్థన చేశాడు. ఎవరైతే నా పంటలకు నీళ్లు పెడుతుందో ఆమెనే నా యజమానుడికి భార్య అవుతుంది అనుకున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఇట్ లుక్స్ లైక్ ఎ కోఇన్సిడెన్స్, కానీ ఇది దేవుని నడిపింపు అనేది మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ అంశం పూర్తిగా చదివినట్లయితే సో చాలా అంటే రెబెక్క అనేది ఎలియాజరు యొక్క ప్రార్థనకు లేకపోతే అబ్రహాము యొక్క విశ్వాసానికి ఆమెను దొరికించుకున్నట్టుగా మనం చూస్తాం. ఇట్స్ నాట్ ఎ కోఇన్సిడెన్స్ అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మన జీవితంలో కూడా చాలా సార్లు ఎవరైనా మనకు సహాయం చేసి వస్తాయి, అదేదో కోఇన్సిడెన్స్ అంత మాత్రం కూడా కాదు, కానీ ఇట్స్ గాడ్స్ ప్రావిడెన్స్ అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. దేవుని ప్రొవిజన్ అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తు మీద మర్చిపోకూడదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, రెబెక్క అనేటువంటి ఒక వ్యక్తి, ఒక అన్యురాలు, ఒక విగ్రహారాధికురాలు విశ్వాసపు ఇంటిలో అడుగు పెడుతూ ఉందంటే అది దేవుడి ఇచ్చినటువంటి కృప అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అదే రీతిగా రూతు అనేటువంటి ఒక అన్యురాలు దేవుడి గృహంలోకి అడుగు పెట్టింది, దేవుడికి విశ్వాసం దొరుకుతుందంటే అది దేవుడి ఇచ్చినటువంటి ప్రొవిజన్. ఆమెను దేవుడు ఎక్కడికి నడిపిస్తున్నాడు? సరైన సమయానికి నడిపిస్తూ ఉన్నాడు, సరైన చోటికి నడిపిస్తూ ఉన్నాడు, సరైన వ్యక్తి దగ్గరికి నడిపిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దేవుడి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుడి పిల్లరా, సో ఒక విధంగా చెప్పాలంటే దేవుడు మనల్ని ఎక్కడ నడిపిస్తాడు? దేవుడి మీద ఆధారపడినప్పుడు గాడ్ లీడ్స్ us to a place of blessings. దేవుడు ఎప్పుడు కూడా మన ఆశీర్వాదం వైపు నడిపిస్తాడు. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈవెన్ వి డోంట్ సీ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. మనం నడిపించే దేవుడి హస్తం మనకు కనపడకపోవచ్చు, కానీ దేవుడు మనకు ఎక్కడ నడిపిస్తాడు? ఖచ్చితంగా మనం ఉండాల్సిన చోటికి ఆయన నడిపిస్తాడు. రెబెక్క కూడా ఎక్కడ ఉండాలో అక్కడ నడిపించాడు. దేవుని హస్తం మనం అక్కడ చూడలేము, కానీ సో అన్సీన్ హ్యాండ్ ఈజ్ లీడింగ్ అన్న విషయాన్ని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. సరే, రెండవదిగా గమనించినట్లయితే రెండవ సెక్షన్ మనం చూసుకున్నట్లయితే దయచేసి గమనించండి. 4వ రూతు గ్రంథం 2వ అధ్యాయం 4 నుంచి 7 వరకు మళ్ళీ మరొక సెక్షన్ గా మనం చూసుకోవచ్చు. అంటే బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడైనట్టుగా కానీ చెప్తాం. అంటే 4 నుంచి 7 వరకు మరొక సెక్షన్ ఏదంటే, సో ఇక్కడ ఏం చేస్తుంటే ద ఓనర్ ఆఫ్ ద ఫీల్డ్, ఆ యొక్క ఫీల్డ్ లేకపోతే ఆ పొలం యొక్క ఓనర్ ఏ రీతిగా ఉన్నాడు అనేది వర్ణిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇట్ పిక్చరైజ్ జస్ట్ లైక్ జీసస్. ఈ ఫీల్డ్, ఈ లోకం అంతా కూడా పొలం బైబిల్లో రాయబడింది గమనించినట్లయితే కదా. ఈ పొలానికి ఎవరు ఓనర్? ఎవరంటే దేవాది దేవుడు. ఆయన సృష్టించిన సృష్టికర్త, ఆయన మాత్రమే ఈ లోకాన్ని నడిపిస్తున్నటువంటి నాయకుడు అన్న విషయాన్ని సో ఇట్ పిక్చరైజ్ బోయస్ ఏ రీతిగా వర్ణిస్తూ ఉందో ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభు ఈ లోకానికి ఒక ఫీల్డ్ ఓనర్ గా మనము చూడగలుగుతున్నాం. అందుకే చూడండి, 4వ వచనంలో గమనించినట్లయితే ప్రేమైన దేవుడా, దేవుడు బోయస్ బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడైండును గాక అని చేరిపోయే వారితో చెప్తున్నట్టుగా మనం చూస్తాం. సో అంటే ఇక్కడ గమనించినట్లయితే బోయస్ ఎంత మంచి వ్యక్తిలో లేకపోతే ఎంత నీతిమంతుడో మనకు కనపడుతున్నట్టుగా చూస్తాం. అదే రీతిగా మన దేవుడు ఎంత మంచివాడు, ఎంత నీతిమంతుడో ప్రేమైన దేవుడి బిడ్డ దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 38వ వచనంలో మనం చూసుకున్నట్లయితే సో ఆ దేవుని గురించి చూస్తాం. మత్తయి సువార్త 9:38. తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పారు. ముందు ఆయన సమూహం చూసి వారు కాపలేని గొర్రెల వలె చిక్కి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి దేవుడు కనికరం చూపేటటువంటి దేవుడు ప్రేమదేవురా ఇక్కడ కోత వారి మీద కూడా ఏం చేస్తుంటే ఆయన కనికరం చూపుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుడా, రెండవది గమనించినట్లయితే ఇంత అంటే ఎంతో పొలం ఉంది ఆయనకు, ఎంతో మంది ఆ పొలం వారు ఉన్నారు, పొలంలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన చూపు ఎవరి మీదకి వెళ్ళిందంటే రూతు మీదకి వెళ్ళింది కదా. 100 మంది ఉన్నారు అనుకున్నా, 100 మందిలో కూడా బోయస్ యొక్క చూపు ఎవరి మీదకి వెళ్ళిందంటే ఆ యొక్క రూతు మీదకి వెళ్ళింది. ప్రియమైన దేవుడులారా, ఎంతో మంది లోకంలో ఉండవచ్చు, ఈ పొలంలో దేవుని పొలంలో ఉండవచ్చు, కానీ ఆయన చూపు నీ మీద నా మీద ఉన్నది అనే దానికి ఇది ఒక రుజువుగా, ఒక సాక్ష్యంగా మనకు కనపడుతున్నట్టుగా మనం చూస్తాం. బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనం. ఆయన చుట్టూ అనేక మంది ఉన్నారు, కానీ యేసయ్య చూపు ఎవరి మీద ఉంది? జక్కయ్య మీద ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన చుట్టూ చాలా మంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జక్కయ్య చూడలేనంతగా ఆయన చుట్టూ అందరూ ఉన్నారు, కానీ
చెక్కయ్య చూపు మాత్రం ఎవరి మీద ఉంది, సారీ యేసయ్య చూపు మాత్రం ఎవరి మీద ఉందంటే యేసు ప్రభు మీద ఉన్నట్టుగా చూస్తాం. సో మన చుట్టూ ఎంతమంది అయినా మనల్ని ప్రేమైన దేవుడారా మనల్ని ఓవర్కమ్ చేయగలిగే చాలా మంది ఉండొచ్చు, కానీ దేవుని దృష్టి, దేవుని కృప, దేవుని యొక్క చూపు నీ మీద నా మీద ఉంది. అది ఎంత మాత్రం కూడా పోదు అనేది దేవుని సత్యం, ప్రేమైన దేవుని బిడ్డలారా. సో దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు ఉన్నాడు తెలుసా, చెక్కయ్య దిగు అన్నాడు. సో ఆయన చూపు చెక్క మీద మాత్రమే పడలేదు, చెక్కను పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు కదా. ఈ లోకంలో ఆయన సృష్టి అంతా జనులంతా కూడా కొన్ని లక్షల కోట్ల మంది ఉంటారు, కానీ చెక్కయ్య అని ఆయన పేరు పెట్టి పిలిచాడు. ఆయన చూపు మాత్రం మన మీద లేదు, కానీ మనల్ని పేరు పెట్టి పిలిచేటటువంటి దేవుడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. 3వ సెక్షన్ మనం గమనించినట్లయితే చూద్దాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం, రూతు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 3వ సెక్షన్ 8 నుంచి 13 వరకు మనం చూసినట్లయితే 8వ వచనం చదువుకుందాం. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకొండకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చిన నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండదు. ప్రైజ్ ది లార్డ్. గమనించినట్లయితే ప్రేమ వాళ్ళరా, ఈ కృప, గ్రేస్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ వర్క్స్ బియాండ్ ద లా అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అంటే ఒక నియమం అనేది ఉంటే నియమానికి అతీతంగా కృప పనిచేస్తుంది అనేది బోయస్ యొక్క డెసిషన్ మనకు అక్కడ కనబడుతున్నట్టుగా చూస్తాం. ఒక నియమం అనేది ఏదైనా ఉండాలి, ఒక లా అనేది ఏదైనా ఉందా, కానీ సో అందుకే దేవుడు చెప్తారు కదా, దేవుడు యేసు ప్రభు లాకు మించినటువంటి దేవుడు, ప్రేమైన దేవుడు, లాకు మించి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ఆదివారంలో పని చేయవద్దు అని లా చెప్తూ ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుని కృపను బట్టి రక్షిస్తూ ఉన్నటువంటి వారిని మనం చూస్తాం, ప్రేమైన దేవుడు. సో దేవుడు అక్కడ చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడని చూస్తున్నాం. సో గ్రేస్ బియాండ్ ద లా, సో అండ్ ఫేవర్ ఫర్ అండర్స్టాండింగ్, అంటే దేవుడి యొక్క కృపను అర్థం చేసుకోవడం నిజంగా ప్రేమైన దేవుడు దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. చూడండి, మనం గమనించినట్లయితే ఇక్కడ ఆమె ఏం చేసిందంటే కేవలం సర్వైవల్ కోసం వచ్చింది కదా. 2వ వచనం మనం చూస్తాం, రూతు గ్రంథం 2వ వచనంలో, నేను బయటికి వెళ్ళి ఏదైనా తీసుకుని వస్తామో మనం తినటానికి అని ఆమె చెప్తూ ఉంటే దేవుడు ఎక్కడ కనిపించాడు తెలుసా, ఇట్ ఈస్ నాట్ జస్ట్ సర్వైవల్, ఇట్ ఈస్ అబండెన్స్. ఆమె ఇంటికి ఏ రీతిగా వెళ్ళిందంటే తన అత్త చెప్పింది ఏదైనా కొంచెం తీసుకుని వస్తాను పొలంలోనికి వెళ్ళాలి, కానీ పొలంలో నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు తృప్తిగా ఏం తినేదానా కాలాలా ఏమని బేడండి తిరిగి ఇస్తాడనమాట. బోయస్ తిరిగి ఇస్తాడు, దయచేసి గమనించండి. 14వ వచనమా, ఆ పేలాల అందయ్యగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చింది. ఎవరి కోసం? తన అత్త కోసం మిగిల్చింది. తిరిగి తృప్తి పొంది తన అత్త కోసం కూడా మిగిల్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇంటికి వెళ్ళేటప్పుడు ఆమె ఏంటంటే దాదాపు ఆల్మోస్ట్ హాఫ్ బ్యాగ్ అంటే వారిద్దరికీ కావాల్సిన ఒక తిండికి ఒక రోజు కావాల్సిన దానికంటే మరింత ఎక్కువగా అబండెన్స్ ఆమె సంపాదించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో బోయస్ ఏం చేస్తున్నాడంటే ఆమెను నా పొలంలోనే ఉండు, బయటకు వెళ్ళొద్దు అంటున్నాడు. దయచేసి గమనించండి, యేసు ప్రభు కూడా చెప్పేదంటే నా చెంతకు రండి, నా దగ్గరే ఉండమని చెప్తున్నాడు దేవుడు. మనం చూస్తాం దూరంగా వెళ్ళిపోవద్దు అని వేడుకుంటున్నాడు, లేకపోతే ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నటువంటి యేసు ప్రభు మనం చూస్తాం. ప్రేమైన దేవుడు బిడ్డలారా, అంటే ఇంకోటి గమనించినట్లయితే ఈమెవరు ఫారినర్, ఒక విధంగా చెప్పాలంటే అన్య స్త్రీ, లేకపోతే ఆ దేశానికి సంబంధించింది కాదు, కానీ ఆమెకి ఏమాత్రం కూడా రైట్స్ ఉండవు. పొలంలో అడుగు పెట్టేదానికి కానీ పొలంలో తన ఇష్టానుసారాన్ని తీసుకోవడానికి కానీ ఏమాత్రం కూడా రైట్స్ ఉండవు. కానీ ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా, అంటే ఏమాత్రం రైట్స్ ఉండవు, కానీ బోయ చెప్తున్న మాట ఏంటంటే ఒక మంచి మాట చెప్తున్నాడు. మంచి మాట ఏంటంటే వచ్చి కూర్చొని భోజనం ఇచ్చి కదా, వచ్చి కూర్చొని అంటే ఒక స్ట్రేంజర్ లో ఒక అన్యురాల్ని ఏం చేస్తున్నట్టే తన ఫ్యామిలీ మెంబర్ గా ట్రీట్ చేస్తున్నాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ప్రేమైన దేవుడు పిల్లరా, మనం అన్ని జనులమైనప్పటికీ కూడా తన ఇంటిలో ఉండుటకు దేవుడు ఏం చేస్తున్నాడు, మనల్ని కృప చూపిస్తున్నాడు. తన పొలంలో మనం విస్తరింపచేయటకు దేవుడు మన కృపను తన కృపను విస్తరింపజేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుడు పిల్లరా, సో దేవుడు వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చూడండి, మొట్టమొదటి ఏమంటే యేసు ప్రభు యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 7:37, ఎవరికైనా దప్పిక ఉన్నాయట్లా నా దగ్గరకు వచ్చి దప్పిక తీర్చుకునవలడు అంటున్నాడు కదా.
నా దగ్గరకు వచ్చి తప్పక తీర్చుకునేవాడు. చూడండి, ఇక్కడ కూడా మనం చూస్తాం. బోయజ్ అంత చక్కటి మాట మాట్లాడుతున్నాడు. ఇక్కడికి వచ్చి దానికంటే ముందుగా 9వ వచనం మనం చూస్తాం. నీకు కాలమదనప్పుడు కుండల ఎత్తుకు పోయి పనివారు చెందిన నీళ్లు త్రాగుమని చెప్పాను కదా. సో మొట్టమొదటిగా ఆమె దావాన్ని దేవుడు అంటే బోయజ్ తీరుస్తున్నట్టుగా మనం చూస్తాం. తర్వాత భోజనానికి తన దగ్గరికి తనతో పాటుగా భోజనం చేసడానికి పిలుస్తున్నటువంటి వ్యక్తిగా కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాం ప్రేమ వాళ్ళారా. సో యేసు ప్రభు ఎవరికైనా దాహంగా ఉంటే నా దగ్గరికి వచ్చి మీరు దాహం తీర్చుకోరండి కదా, నా దగ్గరికి వచ్చి దాహం తీర్చుకోండి పిలుస్తున్నట్టుగా మనం చూస్తాం ప్రేమ దేవుడా. సో గమనించినట్లయితే దేవుని యొక్క కృపను లేకపోతే బోయజ్ చూపించినటువంటి ప్రేమకు, బోయజ్ చూపించినటువంటి ఆ యొక్క ఒక విధంగా చెప్పాలంటే దాన్ని ఏమంటారు, గ్రేస్ కు ఆమె వెంటనే ఎంత హంబల్ గా రిసీవ్ చేసుకుందంటే మనం ఆ మాటల్లో మనం చూస్తాం. ఒక మంచి మాట మాట్లాడుతుంది. చూడండి 10వ వచనమా, సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షము కలిగను. చూడండి, హౌ హంబ్లీ షీ ఇస్ రిసీవింగ్ ద గ్రేస్. చాలా సార్లు ప్రేమైన దేవుడు మన కృప చూపించినప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా, అది నా రైట్ గా భావిస్తుంటారు చాలా మంది. ప్రేమైన ఇట్స్ నాట్ అవర్ రైట్. దేవుడు కృప అంటే కృప అంటే అన్డిజర్వింగ్, మనం పొందకపోవడానికి అర్హత ఉన్నప్పటికీ దేవుడు చూపించేటటువంటి ఉచితమైనటువంటి కృప. కానీ దాన్ని రైట్ గా తీసుకోవడానికి అంత మాత్రం కూడా లేదు. కానీ వీ నీడ్ టు రిసీవ్ ఇట్ వెరీ హంబ్లీ. అక్కడ మాత్రమే కాదు, ఇంకా మనం కిందికి వెళ్ళి కూడా చూసినట్టు ఆమె బోయజ్ దగ్గర ఎంత హంబుల్ గా మాట్లాడుతుందంటే అంత హంబుల్ గా రిసీవ్ చేసుకున్నట్టుగా మనం, అందుకే ఆమె బోయజ్ యొక్క కృపను పొందుతుంది అని మనం చూసుకోవచ్చు. ప్రియుల వాళ్ళారా, అందుకే లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 13వ వచనంలో ట్యాక్స్ కలెక్టర్ ఒక చక్కటి మాట మాట్లాడతాడు. ట్యాక్స్ కలెక్టర్ మనకందరూ తెలుసు ఏమంటాడు, లార్డ్ ఏమంటాడు, ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించమని. ఎవరైతే అందుకే దేవుడు చేశాడు, ఆ ప్రార్థన అంగీకరించబడింది, మరొకరి ప్రార్థన అంగీకరించబడలేదని యేసు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అందుకే మనం చూస్తాం కదా, మీరు కృపచేతనే రక్షించబడుతుంది, ఇది మీ యొక్క కార్యం వలన కాదు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 మనం చూస్తాం, మీరు కృపచేతనే రక్షించబడుతుంది. ఇట్స్ ఓన్లీ గాడ్స్ గ్రేస్. వై వీఆర్ స్టిల్ అలైవ్, వై వీఆర్ స్టిల్, లేకపోతే దేవుని ప్రజెన్స్ దేవుని పొరలో ఉండగలుగుతున్న కారణం అంటే ఇట్స్ ఓన్లీ గాడ్స్ గ్రేస్. ప్రేమైన దేవుడు. సో దేవుడి కృప మనం చూపిస్తున్నట్టుగా చూస్తాం. 4వ సెక్షన్ నేను త్వరగా చెప్పి మనం చూద్దాం. 4వ సెక్షన్ గమనించినట్లయితే రూతు గ్రంథం 2వ అధ్యాయం 14 నుంచి 16 వరకు మనం చూసుకున్నట్లయితే 14 వచనం చదువుకుందాం. భోజనకారులు ఇక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలు నీ ముఖం నుంచి విడుమని ఆమెతో చెప్పగా చేరుకోయి వారి ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేద అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చింది. సో మొట్టమొదటి ఏమన్నాడు, నీకు దాహం అయితే వచ్చి దాహం తీర్చుకున్నాడు. ఇప్పుడు ఏమంటాడంటే తన హీఈస్ ఇన్వైటింగ్ హర్ టు హిస్ టేబుల్. చెప్పాలంటే తన భోజనపు పళ్ళ దగ్గరికి ఆమెను ఆహ్వానిస్తూ ఉన్నాడు. భోజనం దగ్గర తినేదానికి ఎవరంతా కూడా ఆమె అర్హత లేదు. కానీ భోజనం ఏం చేస్తాడంటే తన భోజనపు బల్ల దగ్గరికి ఆమెను పిలుస్తున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు మనకి ఎంత కృపణిస్తున్నాడంటే ప్రేమైన దేవుడు పిల్లరా, మనం యాక్చువల్గా మనకు సిఎస్ఐలో మాకు చక్కటి మాట ఉంది ఏంటంటే, నీ బల్ల కింద పడిన ముక్కలు ఏర్పడటానికి కూడా నాకు అర్హత లేదు ప్రభువా, కానీ బ్యూటిఫుల్ వర్డ్స్ అది. ఎంత చక్కగా రాశారంటే పోల్చినప్పుడు ఆ యొక్క ముక్కలు ఏర్పడడానికి నాకు అర్హత లేకుండా దేవుడు ఏం చేస్తాడు, ఏకంగా ఆయన బల్లలో పాల్పొందే కృప, బల్లలో పాల్పొందే కృపణిస్తున్నాడు. ఈమెను కూడా గమనించినట్లయితే ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఒక స్ట్రేంజర్, ఒక అన్యురాలు, ఒక అనామకురాలు ఒక విధంగా చెప్పాలంటే ఏం చేస్తున్నాడు, తన భోజనపు బల్ల దగ్గరికి ఏం చేస్తున్నాడు, బోయజ్ ఆహ్వానిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. బోయజ్ ఆహ్వానిస్తూ ఉన్నాడు ప్రేమైన దేవుడు బిడ్డలారా. సో దేవుడు వాక్యం చాలా క్లియర్ గా అంటే
అందుకే 12వ చెప్తాడు, దేవుడి రెక్కల క్రిందకి సురక్షితంగా ఉండేందుకు నేను వచ్చింది కనుక దేవుడు ఏం చేస్తాడు, నేను సంపూర్ణమైన బహుమానంతో నిర్మించాడు అని అక్కడ చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుడు. సో గమనించినట్లయితే బోయసు చూపిస్తున్నటువంటి ఆ ప్రేమ, బోయసు చూపిస్తున్నటువంటి ఆ కృప గమనించినట్లయితే ప్రేమైన దేవుడులారా, యేసయ్య మన పట్ల ఎంత ప్రేమ కనపరుస్తున్నాడు, యేసయ్య మన పట్ల చూపిస్తున్న ప్రేమ, మన కోసం ఆయన చేసిన కార్యాలన్నీ కూడా మనకు అక్కడ కనపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం కదా. సో అంటున్నాడు, కాల్ టు సిట్ అండ్ ఈట్, వచ్చి కూర్చొని తినమా అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. తర్వాత అంత మాత్రమే కాదు, తన పనివాడికి ఒక మాట చెప్తున్నాడు. 16వ వచనం మీరు చూస్తే ఏమంటున్నాడు, ఆమె పరిగా ఏడుకునే రీతిగా కొన్ని వదిలేమంటున్నాడు. ఆ కృప చూడండి గమనించినట్లయితే 16వ వచనం, ఆమె కొరకు పిడికిళ్ళు పడవేసి ఆమె ఏడుకున్నట్లు విడిచిపెట్టుడి. ఇది మామూలుగా ఏదో పోతుంటే అనుకోకుండా పడినటువంటివి కాదు, కావాలని వదిలేస్తాడు. చూసారే, కావాలని వదిలేస్తాడు. అంటే ఎంత అబండెన్స్ ఆఫ్ గ్రేస్ గాడ్ ఇస్ షోయింగ్ టు us. అంటే బోయసు రూతు పట్ల ఎంత అబండెంట్ ఆఫ్ ప్రేమను చూపించాడు. ప్రేమైన దేవుడు, మన దేవుడు అలాంటి ప్రేమ నీ కోసం నా కోసం చూపిస్తున్నాడు. ఏదైనా దేవుడు మనకు ఉచితంగా వస్తా ఉంది కారణం ఏంటంటే అది దేవుడు ఇచ్చినట్టు ప్రొవిజన్ అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. దేవుడు ఇచ్చిన ప్రొవిజన్ ప్రేమైన దేవుడు ఆమె ఏరుకోవటానికి ఏం చేస్తాడంటే వదిలేస్తున్నారు, కావాలని వదిలేస్తున్నారు, కావాలని వదిలేస్తున్నారు. బైబిల్ వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సో వాళ్ళు అందుకే చూస్తాం కదా, యేసు ప్రభు యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వచనం మనం గమనించినట్లయితే ప్రేమ దేవుడు గారు, మనకు కావలసిన దానికంటే దేవుడు ఏం చేస్తాడు అంటే మనకు ఇనఫ్ చాలు అనుకునే దానికంటే కూడా మనకు మరింత ఎక్కువగా ఇచ్చేటటువంటి దేవుడు. అందుకోసమేనేమో దేవుడు ఏం చేస్తాడంటే యోహాను సువార్త 6:12లో ఆ 12 గంపలు ఎత్తనే చూపిస్తాడు కదా. 12 గంపలు ఎత్తడం అంటే ఏంటి? ఆకలైన వాళ్ళు 12 గంపలు అంటే మిగిలినట్టుగా ఉంటాయా కదా. పర్లేదో ఉన్నది అంత కూడా కావాలంటే నాకు కూడా తింటాను ఆకలైనప్పుడు కదా. కానీ గమనించినట్లయితే అంటే అది మిగులుకు సూచిస్తుంది. యాక్చువల్లీ దేవుడి దగ్గర ఎప్పుడు కూడా మిగులే ఉంటుంది, కానీ ఇంకా తక్కువ అనేది ఉండదు, కొరత అనేది ఉండదు అనే దానికి రుజువుగా దేవుడు అక్కడ చేసినట్టుగా మనం చూస్తున్నాం ప్రేమైన దేవుడులా. అదే రీతిగా గమనించినట్లయితే గాడ్ డిడ్ నాట్ గివ్ us జస్ట్ ఇనఫ్. గమనించినట్లయితే హీ గివ్స్ us మోర్ దాన్ ఇనఫ్. మనకు కావాల్సిన దానికంటే మరింత ఎక్కువగా. అందుకే పౌలు చాలా చక్కగా మాట్లాడతారు, మనకు కావాల్సిన దానికంటే కూడా మనం ఊహించే దానికంటే కూడా అత్యధికంగా ఆయన చేసేటటువంటి గొప్ప దేవుడు అని పౌలు చెప్తున్నట్టుగా మనం చూస్తాం. అండ్ చివరి సెక్షన్ లో మనం గమనించినట్లయితే చూడండి, ఋతు గ్రంథం 2వ అధ్యాయం 17 నుంచి 2 వరకు 17వ వచనం చదువుకుందాం. కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ పనిలో ఏర్కొనొచ్చు. తాను ఏర్పడిన దాన్ని గుల్లగొట్టగా అది దాదాపు 2 మెడల. అవన్నీ తీసుకొని వస్తున్నారు. అవన్నీ తీసుకొని వచ్చి ఇంటికి వస్తుంది ప్రేమ దేవుడా. ఏం చెప్తుంది తెలుసా? తన అత్తకు ఆ వ్యక్తి ఎంత మంచివాడు వివరిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం కదా. గమనించినట్లయితే ఆ వ్యక్తి తనకు కలిగిన ఏమేమి చేశాడో అదంతా కూడా ఇంటికి వచ్చి ఒక టెస్టిమనీ లాగా చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన దేవుడు గారు. అంటే దేవుని కృపను దేవుని గ్రేస్ ను పొందుకున్నటువంటి మనం ఏం చేయాలో తెలుసా ప్రేమైన దేవుడు గారు? సో వీ నీడ్ టు షేర్ ద గుడ్నెస్ ఆఫ్ ద లార్డ్. We need to share the love of the Lord with others so that they will be strengthened. They will be strengthened ప్రేమైన దేవుడు. అంటే ఇది ఒక టెస్టిమనీ లాగా మనం చూస్తున్నాం. ఒక టెస్టిమనీ లాగా అంటే దేవుడు చేసిన మంచి పనులకు మనం ఏ రీతిగా టెస్టిమనీ ఇవ్వాలో ఇక్కడ ఈ వాక్యంలో రూత్ ఏం చేస్తుంటే బోయస్ చేసిన మంచి పనులన్నీ కూడా తీసుకుని వచ్చి ఎవరికి చెప్తా ఉంది? తన అత్తకు చెప్తూ ఉన్నట్టుగా చూస్తాం. సో ఈ రీతిగా గమనించినట్లయితే ఈ యొక్క 2వ అధ్యాయాన్ని దాదాపు 5 సెక్షన్స్ గా మనం విభాగించుకోవచ్చు ప్రేమైన దేవుడి ద్వారా. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క బలమైనటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో ఆమె 20వ వచనంలో మనం చూసినట్టే కావలసిన దానికంటే మరింత ఎక్కువగా, కావలసిన దానికంటే మరింత గొప్పగా ఆమె ఇంటికి తీసుకొని రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆ బోయస్ ను ఎంత మంచి వ్యక్తి చూపిస్తుంది. అంత మాత్రమే కాదు, ఆమె అంత ఒక చక్కటి మాట ఉంటుంది. ఏమంటే తెలుసా? మనల్ని విడిపించేవాడు. ఆ మాట ఉందనుకుంటా, చూడండి.
అతడు మనల్ని విడిపింపగల వారిలో ప్రైజ్ ది లార్డ్. అతడు మనల్ని విడిపింపగల వారిలో ఒకడని మనల్ని విడిపించినట్టు ప్రేమైన దేవుడు. సో బోయస్ యొక్క పేరును ఏ రీతిగా ఇక్కడ చిత్రీకరించబడిందంటే ఒక రెడీమర్ గా చిత్రీకరిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుడు గమనించినట్లయితే సో గుర్తించుకోవాలి. అంటే అర్థం ఏం చెప్పిందంటే రిడెంప్షన్ ఈస్ కమింగ్ సూన్. ఇదిగో నిన్ను నన్ను విడిపించడానికే ఈ వ్యక్తి ఉన్నాడు అన్నట్టుగా చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో జీసస్ ఈజ్ అవర్ ట్రూ బోయస్ అని గుర్తుపెట్టుకోవాలి. మన దేవుడు ఎవరంటే మనల్ని విడిపించేటటువంటి ఒక బోయస్. ఏమైనా దేవుడు బిడ్డలారా, మన దేవుడు అలాంటి దేవుడు, మనల్ని విడిపించేటటువంటి దేవుడు. ఎంత బంధకాల్లో ఉన్నా, ఎంత లేకపోతే కాని స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా ఆ దాంట్లో నుంచి బయటకు తీసుకుని వచ్చి అబండెన్స్ లోకి నడిపించేటటువంటి గొప్ప దేవుడు, ప్రేమైన దేవుడు. అందుకే దావీదు చక్కటి మాట రాస్తాడు, యెహోవా నా కాపరిగా ఉన్నప్పుడు నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నడిపిస్తాడు, శాంతికరమైన జన్మల యొక్క ఆయన నన్ను నివసింపజేస్తాడు. ప్రేమైన దేవుడు, మన దేవుడు అలాంటి దేవుడు. సో ఈ 2వ అధ్యాయం అంతా కూడా ఇట్స్ బ్యూటిఫుల్ నరేషన్ ఆఫ్ గాడ్స్ అబండెంట్ లవ్ అండ్ గ్రేస్. ఆ దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ప్రేమను చాటి చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ఆ ప్రేమను సవిచూసిన మనము టెస్టిమనీ చెప్పకపోతే ప్రేమైన దేవుని బిడ్డలారా, సో మిగతా వాళ్ళ స్ట్రెంత్ కోసం మనం టెస్టిమనీ షేర్ చేసుకోవాలి. ఆ మాట విన్నప్పుడు ఆమెకు హోప్ కలిగింది ఏంటంటే ఈయన మన రెడీమర్, దేవుడు మన కోసం ఉంచినటువంటి ఒక రెడీమర్ అని నయం చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం ఆ టెస్టిమనీ వినగానే. సో మనం కూడా దేవుడు చేసిన మంచి పనులకు చెప్పగలిగితే ఈయన నా రెడీమర్ అనేది మిగతా వాళ్ళకు తెలియజేయడం అనేది మనం చూస్తాం. ప్రేమైన దేవుడు, సో అలాంటి గొప్ప తలంపులతో కలిగింది. చిన్న ఒక మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో గమనించినట్లయితే హి ఈజ్ అవర్ ట్రూ రిడీమర్ అని బైబిల్లో చాలా క్లియర్ గా మనం చూస్తూ ఉన్నాం. తీతు 2:14 ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని, సత్క్రియ గల ఆలోచన గల ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టు తను తానే మన కొరకు అర్పించుకుంటున్నాడు. సో హీస్ అ ట్రూ బోయస్, ఈస్ అ ట్రూ రిడీమర్ అనేది మనకు తీతులు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సో ఈ సాయంకాల సమయంలో నిజంగా ప్రేమైన దేవుడారా, ఈ రూత్ 2వ అధ్యాయాన్ని ఈ రీతిగా 5 సెక్షన్స్ గా, నేను కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే ఇస్తున్నాను, కానీ ఒక్కొక్క సెక్షన్ నుండి మనం వెళ్ళినట్లయితే దేవుడు చాలా నాకు ధ్యానం చేస్తున్నప్పుడు అనిపించింది. రియల్లీ మై హార్ట్ ఈస్ ఎంథ్రాల్డ్. నిజంగా దేవ ఎంత ప్రేమ చూపిస్తున్నావు, ఎంత మర్మాలు దీంట్లో ఉన్నాయి ప్రభు అని. ప్రేమ దేవుడారా, అనేక మర్మాలు ఈ యొక్క 2వ అధ్యాయంలో దాగి ఉన్నాయి. ఆ దేవుని ప్రేమను, దేవుని కృపను చూపించే మర్మాలు. అంత మాత్రమే కాదు, దేవుడు ఎంత గొప్ప రెడీమరో అని, ఏ రీతిగా ఒక స్ట్రేంజర్ ను, అంటే అర్హత లేని వారిని తనతో పాటు కూర్చుండేదానికి దేవుడు ఎంతగా కృప చూపిస్తున్నాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, సో ఏ రీతిగా మార్గం చూపిస్తాడు, ఏ రీతిగా తన సొత్తుగా చేసుకుంటాడు అనేది ఈ 2వ అధ్యాయం మనకు చక్కగా నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు వివరిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో ఇదంతా కూడా మనం ధ్యానం చేసుకుపోతున్నాం. మీరు దయచేసి ఏం చేస్తారంటే, నేను అక్కడక్కడ వాక్యాలు చదివించాను, కానీ నెక్స్ట్ వీక్ వచ్చేపాటి దయచేసి 2వ అధ్యాయం కనీసం సెక్షన్ వైజ్ అన్నా చదువుకుంటూ వచ్చినట్లయితే నిజంగా దానిలోని ఆంతర్యం మనం చూసుకోగలుగుతాం. సో దయచేసి ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క నడిపింపును బట్టి, కృపను బట్టి ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానం చేస్తాం, ఒక సెక్షన్ గా మనం ధ్యానం చేస్తున్నాం. అంటే నెక్స్ట్ వీక్ 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. సో ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా దేవుని యొక్క ప్రేమను, కృపను, దేవుని యొక్క విడుదల శక్తిని మనకు దేవుడు చూపిస్తూ ఉండగా దానికి ఏ రీతిగా మనము దేవునికి రుణపడి ఉండాలో, ఏ రీతిగా ఆయనకు మనం సాక్ష్యంగా ఉండాలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా తరలివచ్చుకుందాం. దేవా, మేము కూడా ఈ రీతిగా ఉండాలి ప్రభు. మీ యొక్క పొలంలో ఈ రీతిగా ఎంత గొప్ప ప్రొవిజన్ ఉంటుందా, ఎంత గొప్ప ప్రావిడెన్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నావా దేవా, మేము మీతో ఉంటాం ప్రభు. ఈ పొలంలో మేము కూడా ఇదిగో ముందుకు సాగుతాం ప్రభు అని మనం ప్రభుని అడిగినట్లయితే ప్రభు ఈ లోకం అనే పొలంలో మనల్ని తృప్తి చేత నింపి మనల్ని నడిపించేటటువంటి గొప్ప దేవుడు అనే విషయాన్ని గుర్తు చేసుకున్నాం. తరలి వచ్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మృక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ 2వ అధ్యాయాన్ని ప్రభా ధ్యానం చేయటం తండ్రి మీరిస్తున్నటువంటి కృపను బట్టి మీకు స్తోత్రం ప్రభా. తండ్రి నా దేవాలయ మొదటి అధ్యాయాన్ని తండ్రి సంపూర్ణంగా ధ్యానం చేసుకోవడం మాత్రమే కాదు కానీ ఈ దినము రీక్యాప్ చేసుకోవటకు తండ్రి యొక్క 2వ అధ్యాయం ప్రభానైనా ఒక ఓవర్ వ్యూ మేము చూసుకున్నట్టు మీరు ఇచ్చినటువంటి కృపనంతటి బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. దీనిలో ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క వారం మేము ధ్యానం చేయబోతుండగా యేసయ్య మీకు అధికమైన కృపను కనపరచండి ప్రభా. తండ్రి మీ వాక్యంలోని తండ్రి మర్మములు తండ్రి ప్రభా, లార్డ్ జీసస్ తండ్రి జుర్రగొట్టకు తండ్రి దానిలో ఉన్నటువంటి తండ్రి ప్రభా తీయదనాన్ని అనుభవించడం ప్రభా. తండ్రి ప్రభానైనా తేనె కంటే మధురమైనటువంటి మీ వాక్యాన్ని తండ్రి ప్రభానైనా ధ్యానం చేసి జుర్రుకొని తండ్రి మా జీవితములకు శక్తిగా మార్చుకునే యేసు ప్రభా. ఈ లోకంలో తండ్రి మీకు ఒక గొప్ప టెస్టిమనీగా, ఈ లోకంలో ఒక గొప్ప సాక్ష్యంగా నిలిచే గొప్ప కృపను తండ్రి మీరు మాకు ప్రసాదించవలసిందిగా ప్రతిమలాడుతున్నా. యేసయ్య కృపను గ్రహించండి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను బట్టి, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నా దేవాల ప్రభా ఈ మాటలను బట్టి ఐ ప్రే దట్ యు విల్ ఎంకరేజ్ ఈచ్ అండ్ ఎవరీ వన్ ఆఫ్ దెమ్ మై మాస్టర్ గాడ్. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను కూడా తండ్రి విశ్వాసంలో మరింతగా తండ్రి అడుగు ముందుకు వేసే బిడ్డలుగా తండ్రి మార్చండి ప్రభా. తండ్రి మీ వాక్యం పట్ల మరింత ఆసక్తి కలిగిన బిడ్డలుగా తండ్రి చేయవలసిందిగా ప్రతిమలాడుకుంటూ ఉన్న కృపను గ్రహించండి ప్రభా. మా హృదయములను, మా యొక్క మనస్సులను, మా జీవితంలో తృప్తితో నింపేటటువంటి దేవుడు యేసు ప్రభా. అది కేవలం మన్నా అనే మీ వాక్యం తప్ప మరొకటి కాదనుకుంటున్నాను తండ్రి. జుత్తితేనల ధారణ కంటే మధురమైన మీ వాక్యాన్ని తండ్రి దేవా తండ్రి ప్రభానైనా ప్రతి వారం మీరు మాకు వెలిగిస్తున్నందుకు స్తోత్రం. మమ్మల్ని నడిపించి కాపాడి మహిమ పొందండి ప్రభా. మా ఫెలోషిప్ లో ఉన్న ప్రతి బిడ్డను వారి కుటుంబములను పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఎలాంటి అవసరతలో ఉన్నారు తండ్రి ప్రభా. తండ్రి ఆర్థిక పరమైన అవసరతలు, ఆరోగ్యపరమైన అవసరతలు ప్రభా. తండ్రి ఆత్మీయ దీవెనలు యేసు ప్రభా అనుగ్రహించి ప్రభా తృప్తిగా వాళ్ళు తండ్రి సన్నిధానంలో తండ్రి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ఆనందిస్తూ గడిచే గొప్ప కృపను ప్రతి ఒక్కరికి ప్రసాదించవలసిందిగా ప్రతిమలాడుతూ తిరిగా మేము నెక్స్ట్ శనివారం కలుసుకుని ప్రభా మీ వాక్యాన్ని ధ్యానించే పర్యంతం మీకు సన్నిధిని, సమృద్ధిని, భద్రతను మాతో ఉంచవలసిందిగా వేడుకొంచు. యేసయ్య శక్తిగల నామందు, మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి. ఆమేన్. Praise the Lord. Praise the Lord.